ఎవరికైనా సరే వృశ్చిక రాశిలో జన్మించి కేతు మహాదశ జరుగుతున్న వాళ్ళు 7 ఏళ్ళు జరుగుతుంది ఈ మహాదశ. ఈ 7 ఏళ్లలో కేతు మహాదశ అనుకూలించాలంటే ఏం చేయాలంటే మొదటగా చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఆహారంలో ఒక చెంచాడు ఉలవలైనా సరే చేర్చుకోండి. నైట్ నానబెడతారు, 2 రోజుల ముందు, ఒక రోజు ముందు నానబెట్టుకుంటారు, పెట్టుకుని తర్వాత రోజు వాటిని డైరెక్ట్గా తాలింపు వేసుకు తింటారు. ఎలా ఉలవలు తినే అవకాశం ఉంటే తినండి. అలాగే ప్రతి మంగళవారం కూడా ఒక పావు కిలో ఉలవలు తీసుకుని మీ తల చుట్టూ తిప్పేసుకుని రైట్ సైడు లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ తిప్పేసుకుని ఎక్కడ వాటర్లో వేసేస్తూ ఉండండి. ఇక దీంతోపాటు మంగళవారం రోజు మద్యం, మాంసం, సంసారం వీటిలన్నిటికీ దూరంగా ఉండండి. అలాగే మంగళవారం కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఒక 1000 సార్లు చదివే అవకాశం ఉంటే చదవండి. నేను ధ్యాన శ్లోకాలు చదవలేననుకున్న వాళ్ళు ఓం కేతువే నమః అని 2300 సార్లు ఎలాగోలా లెక్కెట్టుకోవాలి. 2300 సార్లు మంగళవారం చేయండి. మిగతా రోజులు ఏమీ చేయక్కర్లేదు. ఇలా చేసే కొద్దీ కూడా కేతు మహాదశ బలపడుతుందన్నమాట. అలాగే దీంతోపాటు గణపతి ఆరాధన చేసుకోవడం మంచిదన్నమాట. కనీసం ఒక 108 సార్లు అయినా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించడం, గణపతి ఆలయం దగ్గరలో ఉంటే రోజు వెళ్ళడం, కుదిరినప్పుడల్లా ఎక్కువగా వెళ్ళడం చాలా మంచిది. అప్పుడప్పుడు గణపతికి సంబంధించిన హోమం చేసుకోవడం, అందరూ కాదు వీలున్న వాళ్ళు కేతు మహాదశలో గణపతి హోమం చేయించుకోవడం చాలా మంచిది. గణపతికి గరికి సమర్పించడం, ఎక్కడన్నా మీ ఇంట్లోనే సంకష్ట చతుర్దశి వ్రతం ఉంటుంది కదా, ఆ వ్రతాన్ని మరీ కష్టంగా కాకపోయినా వ్రతాన్ని సింపుల్గా ఆచరించుకోవడం చాలా మంచిది. ఇక దీంతోపాటు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని ఖచ్చితంగా గుమ్మానికి ముందు పెట్టుకోవడం చాలా మంచిది. దీనివల్ల కూడా కేతు యొక్క ప్రభావం తగ్గి మంచి ఫలితాలు వస్తాయి.